లాకప్ ఎపిసోడ్ 4 ద ఫస్ట్ ఛార్జ్ షీట్. ఫర్హా కో-హోస్ట్ మాట్లాడుతూ ఉంటుంది. ఈ వారం లాకప్లో ఏర్పడిన న్యూ ఫ్రెండ్షిప్స్, అన్లైక్లీ బాండింగ్స్ ఈరోజు మొదటిసారి ఫైల్ అవుతాయి. ఛార్జ్ షీట్. అన్ని బాండ్స్ ఈ న్యూ ఛాలెంజ్ని మేనేజ్ చేసి సర్వైవ్ అవుతాయో లేదో చూడాలి. నమ్మకం బ్రేక్ అవుతుందా? రిలేషన్షిప్స్ మారిపోతాయి. ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు అన్సేఫ్ అవుతారు, అలాగే ఎవరు రిస్క్లో ఉంటారు అని చెప్తుంది. ఇక పామ్ అరుస్తూ ఉంటుంది. కాపాడండి, నేను ఎన్ఆర్ఐ, ఇక్కడ ఇరుక్కుపోయాను అని అరుస్తుంది. ఇక బటర్ఫ్లైతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక హౌస్మేట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సునీత ప్రవచనాలు స్టార్ట్ చేస్తుంది. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ సోది మ్యారేజ్ గురించి. బోరింగ్ టాపిక్ గైస్ అసలు. ఆకాంక్ష, యోగేష్ ఫైట్ చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఆ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, డేటింగ్, మ్యారేజ్ ఇవే ఉన్నాయి ఎపిసోడ్లో. చాలా స్లోగా పోతుంది షో అసలు. ఇక అందరూ మాట్లాడుకుంటూ సూఫీని ఏడిపిస్తారు. సూఫీ మాట్లాడుతూ ఉంటాడు. తన లైఫ్ స్ట్రగుల్స్ అన్నీ చెప్పి ఫీల్ అవుతాడు. ఇక బజర్ మోగుతుంది. ఫర్హా వస్తుంది. ఇక ఇన్మెట్స్ని అడుగుతారు, మీకు ఎలా అనిపించింది అని. అంటే కొంతమంది ఆల్ ఓకే అంటారు, కానీ యోగేష్ మాత్రం శ్రేయా శ్రేష్ఠ అని చెప్తాడు. అప్పుడు ఫర్హా అంటుంది, ఒపీనియన్స్ బాండ్స్ చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు కేస్ ఫైల్ చేయాలి. ఈరోజు మొదటిసారి ఈ లాకప్లో కేస్ ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఓకేనా? ఇప్పటి వరకు ఎవరి మీద ఎఫ్ఐఆర్ వచ్చిందా అని అడుగుతుంది ఫర్హా. నా అరెస్ట్ రికార్డ్ అమెరికాలో కూడా ఉంది మేడం, కాలేజ్ డేస్లో అని రామ్ అంటారు. బ్రో, మీరు చెప్పకండి, ట్రంప్ వచ్చేస్తారు ఏమో, ఇది ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ కాదు అని జైలర్ అంటారు. సరే, ఇప్పుడు ముగ్గురు సెక్యూర్ ఇన్మేట్స్ మిగతా ఖైదీల మీద ఫైల్ చేస్తారు ఛార్జ్షీట్. అంటే దీని మీనింగ్ ఈ ముగ్గురు కలిసి డిసైడ్ చేస్తారు మీలో ఎవరు సేఫ్ అవుతారు, అయితే సెక్యూర్కి అర్హులు, ఇక ఎవరు రిస్క్లో ఉన్నారు. 5 మంది ఇన్మెట్స్ మీద ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది. ఇక కమాన్, ముగ్గురు లేవండి, సెక్యూర్ అయిన వాళ్ళు, లెట్స్ గో అని ఫర్హా ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తుంది వాళ్ళని. ప్రజల యొక్క ఒపీనియన్స్ కోర్ట్ రూమ్లా ఉంటుంది. అక్కడ ఎవిడెన్స్ తర్వాత వస్తాయి, జడ్జిమెంట్ ముందు వస్తుంది. మీకన్నా ఇంకెవరికి తెలుస్తుంది? దీని గురించి మీరు అందరూ నేర ఆరోపణల వల్ల వచ్చారు ఇక్కడికి. కొందరు ఒప్పుకోలేదు, ఇంకొందరు ఒప్పుకున్నారు. ఇక ఈ వారం మీ పని ఏంటి అంటే ట్రూత్ని ఓన్డ్ చేశారా లేదా అని కన్ఫర్మ్ చెయ్యాలి అని జైలర్ చెప్తారు. ఫస్ట్ శ్రేష్ఠ, తను ఒకటి డెసిషన్ తీసుకుంటుంది, మళ్ళీ చేంజ్ అయిపోతుంది, స్టడీగా ఉండదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది అని అంటారు ఇన్మెట్స్. ఇక బయట శ్రేష్ఠ ఫైట్ చేస్తూ ఉంటుంది యోగేష్. నెక్స్ట్ శ్రేయ, నేను తనకి ముందే చెప్పా, తన స్ట్రెంగ్త్ తను మాట్లాడటం, అలాగే తన వీక్నెస్ కూడా అదే అని అంటారు. నెక్స్ట్ ధీరజ్, ఈ నలుగురిలో ధీరజ్ మంచిగా అనిపిస్తాడు నాకు అనిపించట్లేదు తను ఓవర్ రేటెడ్ అని. వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ నేను విన్ అవ్వాలి అని అంటాడు. అప్పుడు జైలర్ అంటారు, నాకు ఒక విషయం చెప్పండి, ధీరజ్ ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నాడా అని. నెక్స్ట్ పామ్, నాకు అలా అనిపించట్లేదు అని సునీత అంటే థ్యాంక్ యూ అని ఆకాంక్ష అంటుంది. నెక్స్ట్ శివాంగి, తను బేజుబాన్ కాదు అని అంటారు. నెక్స్ట్ యోగేష్, తను డెఫినెట్గా మిస్టేక్ చేశాడు, కానీ అతని నేచర్ అది కాదు, ఫ్యూచర్లో క్లియర్ అవుతుంది అని హర్షద్ అంటాడు. నెక్స్ట్ ఆకాంక్ష చౌదరి, ఐ హోప్, నేను చెప్పాలి అనుకుంటున్నా, ఐ లైక్ దిస్ పర్సన్ అని, అది అవ్వాలి అని కోరుకుంటున్నా అని అంటాడు హర్షద్. అప్పుడు జైలర్, నువ్వు చెప్పగలవా తనతో అని అంటుంది. నో 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 అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వరుణ్, రైట్ ఆర్ రాంగ్ ఐడియానే ఉండదు అని అంటారు ఇన్మెట్స్, అది గుడ్ థింగ్ అని అంటుంది జైలర్. నెక్స్ట్ రామ్, మాటలకి గురువు ఈయన అని అంటారు. నెక్స్ట్ సూఫీ, ఇతను మమ్మల్ని స్పైన్లెస్ అని అన్నాడు, మొహం పైన నా గురించి అలా అన్నాడు. నెక్స్ట్ మాధురి, ఈమె పెద్ద మ్యానిపులేటర్ అని అంటారు. ఇక బయట శ్రేయ మాధురి మాట్లాడుకుంటూ
ఉంటారు. నెక్స్ట్ రియాజ్, మేమిప్పుడు రియాజ్ని టార్గెట్ చేయట్లేదు, ఇక మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు వెళ్తారు, ఇక అందరూ బయటికి వస్తారు. జైలర్ మాట్లాడుతూ, ఇన్మేట్స్ వీళ్ళు ఎవరిపై ఛార్జ్షీట్ వేశారో చెప్పకముందే నేను మీ పైన ఛార్జ్షీట్స్ వెయ్యాలి అనుకుంటున్నాను. రామ్, నిన్ను నేను అడగాలి అనుకుంటున్నాను. ఏ షోలో నువ్వు చేసినా నువ్వు లీడ్ లాగా ఆడుతావు, కానీ నువ్వు ఇక్కడికి వచ్చి బ్యాక్గ్రౌండ్ యాక్టర్లా మారిపోయావు. సరే, ఇక నన్ను తీసేయండి అంటాడు రామ్. రామ్ అసలు వినడు, ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు జైలర్తో. నెక్స్ట్ మాధురితో మాట్లాడుతుంది జైలర్. మాధురి, మీ హస్బెండ్ మీద బయోపిక్ రాయాలనుకుంటుంటే ఒక బయోపిక్ మీ మీద రాయాలని ఉంది నాకు అని అంటుంది. జైలర్ నెక్స్ట్ ధీరజ్, నువ్వు ఫస్ట్ టైం నీ కోసం స్టాండ్ తీసుకున్నావు, అదే కావాలి, ఇంకా మాట్లాడు అని చెప్తుంది. నెక్స్ట్ బటర్ఫ్లై శివాంగి, నువ్వు రామ్తో మాట్లాడినప్పుడు నేను నీ మీద హై హోప్స్ పెట్టుకున్నా, కానీ ఇక్కడ కామ్గా ఉన్నావేంటి? నెక్స్ట్ రియాజ్, ఎక్కడ ఉన్నావు? అరే నువ్వు ఉన్నావా? 27 మిలియన్ ఫ్యాన్స్ కలిసినా కూడా నిన్ను కనిపెట్టలేకపోతున్నారు. నెక్స్ట్ ఆకాంక్ష యోగేష్, మీకు ఒక క్వశ్చన్ అడగాలి. క్రిస్టోఫర్ నోలన్ కూడా మెయిల్ రాశారు, ఆయన కూడా అడగాలి అనుకుంటున్నాడు. ఇన్సెప్షన్ 2 ప్రిపేర్ అవుతుందా? మాకు చెప్పండి. నెక్స్ట్ ప్లాన్ ఏంటో? మీరు మేకప్లోనో ఉన్నారా, బ్రేకప్ ఆర్ సిచ్యువేషన్షిప్లో ఉన్నారో చెప్పండి. అప్పుడు ఆకాంక్ష అంటుంది, మేము ఫ్రెండ్స్ అని. ఆయనకి చెప్పండి అని అంటాడు యోగేష్. ఓకే, ఇక వీళ్ళు ఛార్జ్షీట్ చేసిన 5 మందిని మీకు చెప్తాను. ఫస్ట్ ధీరజ్, ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఏం చేసి ఉంటారు? అలా అంటే సేవ్ చేసి ఉంటారు అలా అని అంటాడు. వాళ్ళు సెక్యూర్ చేస్తారు. నెక్స్ట్ శ్రేయ, తనని రిస్క్లో వేస్తారు. వై అని అంటుంది శ్రేయ. నువ్వు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు, నాకు నచ్చదు అని చెప్తాడు హర్షద్. నెక్స్ట్ యోగేష్ని సేవ్ చేస్తారు, వెళ్ళి హగ్ చేసుకుంటాడు అందరినీ. నెక్స్ట్ సూఫీ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. నెక్స్ట్ వరుణ్ సెక్యూర్ చేస్తారు. శివాంగిని సెక్యూర్ చేస్తారు. శ్రేష్ఠని అట్ రిస్క్లో పెడతారు. మాధురిని అట్ రిస్క్లో పెడతారు. పామ్ని సెక్యూర్ చేస్తారు. ఆకాంక్షని యాష్ కాంక్ష అని జైలర్ పిలుస్తుంది. యోగ్ వెళ్ళిపోయింది. సునీత నీ సెల్మెట్ నిన్ను సెక్యూర్ చేసింది. నెక్స్ట్ రామ్ సెక్యూర్డ్, రియాజ్ అట్ రిస్క్లో పెడతారు. వీళ్ళ అభిప్రాయం ప్రకారం మీరు 5 మంది రిస్క్లో ఉన్నారు, మీరు సార్ట్ చేసుకోండి, వర్క్ చేసుకోండి, కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పి జైలర్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సూఫీ శ్రేయ వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, ఆకాంక్షతో ఫన్నీగా చేస్తుంది. ఇక ఆకాంక్ష ఏదో అంటుంది. ఇక ఆకాంక్ష యోగేష్ని లోపలికి పిలుస్తాడు. హర్షద్, ఇలా చెయ్యకు ఆకాంక్ష అంటాడు హర్షద్. ఇక ఆకాంక్షకి క్లాస్ పీకుతాడు యాజ్ అ బ్రదర్గా. అలానే ఉంది నాకైతే. నెక్స్ట్ సూఫీ శ్రేయ ఆకాంక్షతో డిస్కస్ చేస్తూ గొడవ పడుతూ ఉంటారు. మళ్ళీ శ్రేయ వచ్చి హర్షద్తో డిస్కషన్ పెడుతుంది. ఇక రామ్ గురక పెట్టి నిద్రపోతూ ఉంటాడు, అది ధీరజ్ చూసి నవ్వుకుంటూ పడుకుంటాడు. ఇక లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక యోగేష్, రియా, సూఫీ మాట్లాడుకుంటూ ఉంటారు. యోగేష్ సూఫీకి అడ్వైస్ చేస్తాడు. లాస్ట్కి నువ్వు చెప్పింది చేస్తా అని యోగేష్కి చెప్తాడు సూఫీ. లవ్ యూ అని. ఇంకా శ్రేయ వాష్రూమ్ వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూడాలి. చాలా బాగుంది ఎపిసోడ్.